నమస్కారం. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ 2012 నుంచి 14 దాకా మనం ఇక్కడ తెలంగాణ నడుపుకున్నాం. ఆ సందర్భంలో అజిత్ సింగ్ గారు మనకు అప్పుడు 2009 నాకు జ్ఞాపకం ఉండి 2001 నాడు ఆయన హైదరాబాద్ వరంగల్ సమావేశానికి వచ్చాడు. జాతీయ అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాడు, యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న సందర్భంలో తెలంగాణ టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభకు వరంగల్ అటెండ్ అయ్యాడు. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఆయన అడిగింది, ఈ సపరేట్ స్టేట్ జరిగే పోరాటంలో నువ్వు పార్టిసిపేట్ అవుతావా లేకపోతే మంత్రి పదవి వదులుకుంటావా? ఆయన మంత్రి పదవి వదులుకుంటా అన్నాడు తప్ప మీటింగ్ రానకుండా వరంగల్ సమావేశానికి అటెండ్ అయ్యి వెంటనే ఆయన క్యాబినెట్ ని తీసేశారు. అప్పుడు 2001 నుంచి అప్పటి నుంచి మొదలు పెడితే 2014 తెలంగాణ వచ్చేంత వరకు కూడా దాదాపు 13 సంవత్సరాల పాటు నిరంతరం అజిత్ సింగ్ అన్ని పోరాటాల్లో మాతో పాటు కలిసి సమానంగా భుజం కలిపి పోరాడాడు. ఆయన పార్టీ రాష్ట్రీయ లోక్దల్ని మేము 2012 నుంచి 14 దాకా ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో కూడా మేము నడిపాం. ఆయన ఇక్కడికి అన్ని సందర్భాల్లో చాలా ఉద్యమాల్లో కూడా వచ్చాడు. ఆయన కోవిడ్ సమయంలో చనిపోయాడు. తెలంగాణ వచ్చిన తర్వాత సహజంగా మేమందరం కూడా మన స్థానికంగా ఉన్న ప్రభుత్వం ఏర్పడింది, అనుకున్న తెలంగాణ వస్తుంది అనుకున్నాం కాబట్టి వదిలిపెట్టాం. కానీ అన్ఫార్చునేట్లీ మొదట 10 ఏళ్ళేమో ఈ మధ్యకాలంలో వస్తుంటుంది గుంటనక్కలు పరిపాలిస్తే ఇప్పుడేమో తోయేళ్ళు పరిపాలిస్తున్నాయి. 15 సంవత్సరాల పాటు లూటీ అంతా గుంటనక్కలు జరిగిపోయింది, ఇప్పుడు తోడేళ్ల లూటీ జరుగుతుంది. సో ఈ రోజు నిన్న మంత్రి ఇంత షేమ్లెస్ గా చెప్తాను, పర్సంటేజ్ లేకపోతే పనులు కావట్లేదు గవర్నమెంట్ లో. అంటే గతంలో ఆయననే అవినీతి పరుడు, నాయన కుటుంబ సభ్యులతో దోపిడీ చేసి అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంతకు మించి తోయేళ్ళలా లూటీ చేస్తే మరి వీళ్ళు ఎందుకు మనకు కొండ సురేఖ తుపాకు కాల్పులతో మన తెలంగాణ వాళ్ళకి కాల్చింది. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం గవర్నర్ గారిని అర్జెంటుగా మంత్రి పదవి తీశారు, ఎందుకంటే తెలంగాణ ద్రోహి కాబట్టి. అదే బదులు ఆయన చెప్పిన వాళ్ళు ఎవరు అసలు అవినీతి పనులు? ఒక ఆయన అయితే పాపం పర్సెంటేజ్ లేదు బిల్లే పాస్ చేయట, ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. పర్సెంటేజ్ లేనిది బిల్లులు పాస్ కావట, మరి ఎందుకు ఆ మంత్రి మనకు? అంతేకాదు ఆ మంత్రి ఢిల్లీలో మేమంతా ఒక పక్క తెలంగాణ కావాలని అందరికి కరపత్రాలు పంచుతుంటే తెలంగాణ వద్దని కరపత్రాలు పంచాడు ఆయన, మనకు పాపం ఈరోజు మంత్రి. అంటే దీనికోసం తెలంగాణ సాధించడానికి కొట్లాడాము మనం. ఇట్లాంటి అవినీతి మంత్రులు 2-3 అయితే పాపం వాళ్ళు ఉన్న పార్టీలు ఇప్పుడు జీవితంలో తెలంగాణ అనలేదు కాబట్టి ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఆయన సమైక్య పార్టీలో ఉన్నాడు పాపం. 2 కళ్ళ సిద్ధాంతం అని ఉంది కానీ ఒక ఆయనకైతే అది లేదు పాపం. ఆ మంత్రి గారు జగన్ పార్టీలో ఉండి ఎంపీఏ గెలిచి ఆఖరికి ఆయన పార్టీ సమైక్యవాద బావుట ఎగరేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది, మాకొద్దు గొడవ అని. అందులోంచి గెలిచిన ఆయన ఇప్పుడు వచ్చి మనకు మంత్రి అయ్యాడు. అంటే తెలంగాణ ద్రోహులు, మన మీద కాల్పులు జరిపిన వాళ్ళు, దొంగలు, అవినీతి పరుల కోసం తెలంగాణ సాధించుకున్నాము. 1200 మంది చనిపోయింది దీనికేనా? కాబట్టి తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ మేము రివైవ్ చేస్తున్నాం. దానికి మడి అధ్యక్షుడిని నేనే. తొలి అధ్యక్షుడు ఆల్రెడీ మా మిస్సెస్ ఉంటుంది గతంలో, కపిలవా ఇందిరా మీకు తెలుసు. ఇప్పుడు మడి అధ్యక్షుడిని నేను ఇప్పుడు మాకు త్రిలోక్ త్యాగి గారు వచ్చారు, ఆయన సెక్రటరీ జనరల్ రాష్ట్రీయ లోక్దల్ మొత్తం ఆర్ఎల్డీ పార్టీకి. మీకు తెలుసు ఆర్ఎల్డీ పార్టీకి సంబంధించిన జయంత్ చౌదరి గారు ఈరోజు స్కిల్ మినిస్టర్. సో వారి ఆధ్వర్యంలో తిరిగి తెలంగాణలో మనకి ఇప్పుడు అవినీతిని అంతమొందించడానికి, యువతకు పరిపాలనా పగ్గాలు అందించడానికి, అవినీతి మంత్రులను తొలగించడానికి ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని భావించి ఆర్ఎల్డీని మేము రివైవ్ చేస్తున్నాం. ఆ సందర్భంగా మేము జరుపుతున్న మొదటి పత్రికా విలేకరుల సమావేశం, దాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మా త్రిలోక్ త్యాగి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వారు మిగిలిన విషయాలు మాట్లాడతారు. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను అడిగితే నేను చెప్తా. ఆల్రెడీ నేను చెప్పా, అవినీతి మంత్రులు ఎవరో మీడియా రోజు చెప్తోంది, ముఖ్యమంత్రి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఎక్స్పాన్షన్ దేవుడు, ఎక్స్పాన్షన్ లేకున్నా పర్లేదు, ఉన్న వాళ్ళని ఆ విధానం తీసి మనకెందుకండి వారు అవినీతి మంత్రులు? తెలంగాణ దీనికోసమా అని మా డిమాండ్. ఫస్ట్ అవినీతి మీద యుద్ధం, తర్వాత సామాజిక తెలంగాణ, రైతుల తెలంగాణ, ఇది ఇంకో అంశం. లాస్ట్లో మనం కావాల్సింది ఏంటంటే యువతకు పరిపాలనా పగ్గాలు అందించాలి. ఈ వేరే వాళ్ళకి ఇస్తే తెలంగాణ సోయి లేని ముఖ్యమంత్రికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అరే బాబు తెలంగాణ సోయితో పరిపాలించు, ప్రజల్ని నమ్ముకొని పట్టం కడితే నేను కోసుకొని తినమంటావు తప్ప ఒక్క పని చేయట్లేదు మాకు, నిన్ను కోసుకొని మేమే తినేది, అసలే మేము వెజిటేరియన్. నీ వద్దు, మాకు కావాల్సింది నీ పరిపాలన తెలంగాణ సోయితో ఉంటే చాలు మాకని మా అర్థత. ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి త్యాగి గారిని మేము ఉద్దేశించి మాట్లాడుతున్నాం.